దానిలో ఇంకా అన్నాడు కదా, ఏమని అన్నాడు, ఇది వాళ్ళు ప్రైవేట్ భూములు అని చెప్పేసి. అసలు అక్కడ భూముల ప్రస్తావనే లేదు. సుప్రీంకోర్టుకి ఏమని వెళ్ళారు వాళ్ళు, మెడ్రాస్ 1927 యాక్ట్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి జగన్నాథ టెంపుల్ని హిందూ టెంపుల్ కింద, పబ్లిక్ టెంపుల్ కింద గుర్తించారు వాళ్ళు 1947లో. గుర్తిస్తే ఇది పబ్లిక్ టెంపుల్ కాదు. వీళ్ళు భయపడ్డారు, ఏంటది టెంపుల్ కింద వాళ్ళు గుర్తించేస్తున్నారు, ఈ ఆస్తులన్నీ ఎండోమెంట్స్కి వెళ్ళిపోతాయి అని భయపడి వాళ్ళు సుప్రీంకోర్టుకి ఏమని వెళ్ళారు అనుకుంటారు, ది సోల్ అండ్ ఓన్లీ వన్ క్వశ్చన్తో వెళ్ళారు, ఆ టెంపుల్ అనేది పబ్లిక్ కాదు ప్రైవేట్ అని చెప్పేసి వెళ్ళారు వాళ్ళు. అక్కడ ఆస్తుల గురించి వెళ్ళా. చూడండి, కావాలి నేను చదువుతాను అది. ది బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ మెడ్రాస్ held that the temple in suit is, that is Jagannatha temple, was a public temple. The sole question for determination was whether this institution was public temple or not as per the Act 1907 Act ప్రకారం అది పబ్లిక్ టెంపులా ప్రైవేట్ టెంపుల్ అనేది అక్కడ క్వశ్చన్. భూములతో సంబంధం లేదు. భూములు అనేవి సదావర్తివి, అంటే భోజనం షెల్టర్ సదుపాయాల కోసం ఉంచినవి అవి. ఈయన చెప్తున్నాడు, ఈయనకేం చదువు లేదు, ఏం లేదు, ఊరనాలు మాట్లాడేస్తాడు. కానీ అది నిజం. అది తర్వాత ఇదిగోండి వాళ్ళు చెప్పినవే, ఔరంగజేబు ఇచ్చాడని, అది డాక్యుమెంటెడ్గా ఇచ్చాడు ఆయన ఔరంగజేబు. చూడండి, ఇది నేను పెట్టింది, ఇదిగో ఇదండి, నేను చదివేది కూడా అదే. ఇది వాళ్ళు వేసిన ఎఫిడవిట్, ఇది నేను వేసింది కాదు, మీకు కావాలంటే అందరికి ఇస్తాను నేను. 1961 జడ్జిమెంట్ ఇది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూర్చున్నటువంటి బెంచ్లో ఉన్నటువంటి జడ్జిమెంట్ ఇది. చూడండి వాళ్ళు రాసింది, ది డాక్యుమెంట్స్ ఆన్ రికార్డ్ and bearing dates from 1698 1698 to 1803 AD mention the grants to be for the purposes of the Babaji, that is head of the institution. The document P1 exhibit the history of 11 ante paatha calendar prakaram corresponding 1968 AD and the purports to be executed by ఇబ్రహీం ఖాన్ అన్న అతను ఈ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకి ఇచ్చిన గ్రాంట్కి. ఇబ్రహీం ఖాన్ బహదూర్ అన్నాడు ఎవరు, ఏ హంబుల్ సర్వెంట్ ఆఫ్ బాద్షా ఆలంగీర్ గాజీ తాలూకా సర్వెంట్. బాద్షా ఆలంగీర్ గాజీ అంటే ఎవరు, దట్ ఈస్ ఎంపరర్ ఔరంగజేబ్, ఏ మొఘల్ ఎంపరర్. చూడండి, ఇది మొఘల్ ఎంపరర్స్ ఇస్తే ఈయన కొన్నారని చెప్తాడు. కొన్నారా, నువ్వు చూపించు, వీళ్ళు కొన్నట్రా చూపించి, వాళ్ళు ఇది పెట్టిందా లేదో, వాళ్ళే సుప్రీంకోర్టు ఇచ్చిన ఎఫిడవిట్లో వాళ్ళు చెప్తే ఈయనెవరండి చెప్పడానికి వాళ్ళు కొన్నారని చెప్పేసి. ఇది సుప్రీంకోర్టుది. ఇలా ఉంచండి. ఇంకేమన్నాడు ఆయన, అవి ఇంకేంటంటే ఈ దాదాపు 1000 ఎకరాలు కూడా ఫస్ట్ ఇచ్చేటప్పుడు ఏమైంది, ఆ 1698లో ఈ బావాజీ మఠానికి ఇస్తే మఠం వాళ్ళు 1000 ఎకరాలు ఏం చేయలేరు కదా. వాళ్ళు ఏం చేశారు, రైతులకి 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరాల లెక్క అక్కడ ఉన్నటువంటి రాగోలు, మన అక్కివరం, తోటాడ, గోపీనగరు, మసాయిపేట, లేకపోతే ఈ బొందిలీపురం ఏరియా, ఈ బలగా ఈ ఏరియాలో ఉన్నటువంటి రైతులకి వాళ్ళు 1 ఎకరా 2 ఎకరాలు పండించమని ఇచ్చి, ఆ పండించి వచ్చినటువంటి ఫలసాయంలో కొంత కప్పంలాగా, అంటే ఏంటి, కొంత ప్రాఫిట్ని మఠంకి ఇస్తే ఆ మఠం అప్పుడు ఏం చేసేది, దాన్ని సదావతి చేసేది. అంటే ఈ భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు కల్పించేది. ఆ రైతుల దగ్గర ఉండేది. దాన్ని జిరాయితీ భూములు, రైతులు జిరాయితీ భూములు అంటున్నాడు ఈయన. ఈయన దగ్గర ఉన్న బ్రోకర్లే రైతులు, వాళ్ళు చెప్తుంది అంతను. ఇంకేమన్నాడు, మీరు ఇంకో ఒక మాట, ఆయన ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి, ఇంకో మాట అన్నాడు ఆయన. ఫస్ట్ అనేది అది ఇండివిజువల్ ల్యాండ్, మఠం తాలూకు ప్రైవేట్ భూములు అని అన్నాడు ఆయన. తర్వాత ల్యాండ్ సీలింగ్ గురించి మాట్లాడాడు, మీరు చూడండి. ల్యాండ్ సీలింగ్ గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్పాడు, ల్యాండ్ సీలింగ్ అనేది ట్రస్ట్లకి, చారిటబుల్ వ్యవస్థలకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వర్తించదు, ఇది చారిటబుల్ ట్రస్ట్ అని అన్నాడు. గుర్తుందా, కోన రవికుమార్ గారు అన్న మాట ఇది నేను చెప్తున్నాను. ఫస్ట్ ఏమో ప్రైవేట్ ల్యాండ్ అన్నాడు అతనే. తర్వాత ఏమన్నాడు, ల్యాండ్ సీలింగ్ ఎందుకు ఇది వర్తించట్లేదంటే, ల్యాండ్ సీలింగ్ సెక్షన్ 23 ప్రకారం ఎక్సెంప్షన్ ఉంది, ఇది చారిటబుల్ ట్రస్ట్ అని. నువ్వు ఇండివిజువల్ అన్నోడివి నువ్వే, ట్రస్ట్ అన్నోడివి నువ్వే. నీకు కనీసం బుర్ర ఏమైనా పని చేస్తుందా, నువ్వు చదువుకున్నావా, చెప్తాను నీకు చదువు నువ్వేమి ఏది జ్ఞానం కోసం నేర్చలేదు, దొంగతనం కోసం చదువుకున్నావు. నువ్వు నేర్చుకుందంతా దొంగతనం, ఆ దోపిడి. ట్రస్ట్ అనేది నువ్వే, ఇండివిజువల్ అనేది నువ్వే. ఇప్పటికీ నువ్వు చెప్పు, అది ట్రస్టా ఇండివిజువలా? నువ్వు నిజంగా నువ్వు మనగాడివైతే, నువ్వు ఒక చదువుకున్నాడు అయితే నువ్వు చెప్పు, అది ట్రస్టా ఇండివిజువలా? నువ్వు ఒక డిక్లేర్ చేయి.
తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఇంకోటి అసలు ఆయనకి కొన్నిసార్లు ఎనామ్ ల్యాండ్స్ అంటున్నాడు, కొన్నిసార్లు సదావత్ అని అంటున్నాడు. ఎనామ్ ల్యాండ్స్ అంటే ఏంటి? పూర్వం రాజుల దగ్గర సర్వెంట్స్ ఉండేవాళ్ళు. కొద్దిగా ఎవరు వాళ్ళు రాజుల ఆస్థానంలో గుడులు ఉండేవి. ఆ గుడుల దగ్గర పనిచేసినటువంటి పూజారులు కానీ, లేకపోతే వాళ్ళకి సేవ చేసినటువంటి సేవకులు కానీ, లేదు వాళ్ళకి వైద్యం చేసినటువంటి డాక్టర్లు కానీ, వాళ్ళకి సపర్యలు చేసినటువంటి సేవకులు కానీ, వీళ్ళకి రాజులు మెచ్చుకొని ఇదిగో ఈ పలానా భూమి నువ్వు తీసుకో, ఈ పలానా గ్రామంలో ఉన్నటువంటి అగ్రహారం నువ్వు పండించుకో అని ఇచ్చేవి ఇవి ఎనామ్ ల్యాండ్స్. వాటిని ఎనామ్ భూములు అంటారు. అది ఎనామ్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. ఆ ఎనామ్ అబాలిషన్ యాక్ట్ వచ్చిన తర్వాత సెటిల్మెంట్ కోసం 1960s దాన్ని డిక్లేర్ చేశారు. చాలా భూములు సెటిల్ అయిపోయినాయి. ఇంకా సెటిల్ కానివి ఏమైనా ఉంటే వాటిని సెటిల్ చేసుకోవచ్చు. అది ఎనామ్ యాక్ట్. అది ఎనామ్ భూములు. అవి సదావత్ భూములు అనేవి డిఫరెంట్. సదావత్ అనేవి గ్రాంట్స్ రూపేణ వచ్చేవి, చారిటీ కోసం వచ్చినవి. ఇనాం అనేది రాజులు ఇచ్చినవి. ఇదేమో చారిటీస్ కోసం మఠాలు, ట్రస్టులు, పీఠాలు హోల్డ్ చేసి ఉంచినటువంటి భూములు ఇవి. అసలు నాన్ ట్రాన్స్ఫరబుల్. ఇప్పుడు కాదు, మీరు జీవితకాలం ట్రాన్స్ఫరబుల్ కాదు. మీరు చూడండి, అమరేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి అమరావతిలో ఒకటి ఉంది, అమరేశ్వర స్వామి టెంపుల్ అని. దానికి ఈ టీడీపీ నాయకులే దానికి 70 ఎకరాలు చెన్నైలో భూములు ఉన్నాయి. 70 ఎకరాలు చెన్నైలో భూములు ఉంటే వాటిని ఆక్యుపై చేయడానికి ఈ టీడీపీ లీడర్సే లాస్ట్ గవర్నమెంట్లో 1419లో ట్రై చేస్తే అప్పుడు మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపించారు. ఆ తీర్పులో కూడా ఏంటి క్లియర్గా ఇచ్చింది. ఏమని ఇచ్చింది? సదావత్ భూములు అనేవి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, నాన్ ట్రాన్స్ఫరబుల్, అది ట్రాన్స్ఫర్ అనేది జరగదు అని చెప్పేసి ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ కూడా మీకు చూపిస్తాను నేను. ఇవి కొద్దిగా కోన రవికుమార్ గారు ఏంటంటే చదవాలి. అది అక్కడ ఎవరో వచ్చేసి మధ్యలో ఇచ్చేస్తే మాట్లాడేయడం కాదు. ఆ కూర్చున్న నలుగురు కూడా ఎవరు వాళ్ళు? సరే చూస్తాను, అది ఎక్కడ మిస్ప్లేస్ అయిందేమో. ఏలో ఉన్నటువంటి 121 సర్వే నెంబర్ గల ల్యాండ్స్ ఇవి. పర్లేదు సార్, త్వరకు చూద్దాం. అమరేశ్వర్ చెప్తానండి మీకు అన్ని డౌట్లు కూడా మళ్ళీ చెప్తాను నేను. ప్రతిదీ మీకు విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తాను. సరే, అది మిస్ అయినట్టు ఉంది. అమరేశ్వర స్వామి టెంపుల్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అని చెప్పేసి ఒక కేసు ఉంది. అది కూడా నేను ఇస్తాను మీకు. దానిలో క్లియర్గా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సదావత్ భూములు అనేవి నాన్ ట్రాన్స్ఫరబుల్, అసలు ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశమే లేదు అని చెప్పేసాను. సో ఆ జడ్జిమెంట్ ప్రకారం సదావతి ల్యాండ్స్, ఇది మనం సదావతి ల్యాండ్స్, ఇది మఠానికి ఉన్న సదావతి ల్యాండ్స్. సో అందుకు అవి నాన్ ట్రాన్స్ఫరబుల్. ఇంకోటి, మీ కలెక్టర్ ఏదో ఇచ్చాడని చెప్పేసి అంటున్నారు. కలెక్టర్ ఇదేదో 22A తీసేయడానికో లేకపోతే పెట్టడానికో మీరు ఏదో కాగితం చూపించి ఒకడా కాగితం ఒకటి చూపించేసి చెప్తున్నారు. నేను కలెక్టర్ గారికి ఇచ్చేటప్పుడు నేను కలెక్టర్ గారికి ఇక్కడ ఆక్యుపేషన్స్ జరుగుతున్నాయి, మీరు దీన్ని ఆపండి, అది ఎండోమెంట్స్ ల్యాండ్స్ అవి, లేకపోతే ఎండోమెంట్స్ గవర్నమెంట్ హోల్డ్ చేసుకునేది. రేపు పొద్దున్న లీజ్ గవర్నమెంట్ లీజ్కి ఇవ్వచ్చును. ఆ 200 ఎకరాలని లీజ్కి ఇస్తే షార్ట్ టర్మ్ లీజ్ కానీ లాంగ్ టర్మ్ లీజ్ కానీ ఎన్నో కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ లేకపోతే కమర్షియల్ యాక్టివిటీస్ అక్కడ తయారవుతాయి. ఈ చిన్నవి కాదు. నేను కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో పెడితే కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిప్లై ఇది చూడండి. ఇది కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిప్లై. ఇది ఈ రిప్లైలో చాలా క్లియర్గా చెప్పారు ఆయన. ఏంటది? ఫకీర్ సదావతి ఆఫ్ బొందిలీపురం హ్యావ్ నో రైట్ ఆన్ ది మట్ ప్రాపర్టీ. The entire charge of mutt has to be taken over from the Pohari Fakir Sadavati ante Babaji Mattam nandi by the E.O. Suryanarayana Swami Temple, Arasvalli. It is further reported that the entire mutt property was published under section 22A(1)(c) ante prohibited lands kinda chesi and of the AP Registration Act 1908. Hence there is no possibility to transfer the mutt property through registration. There is no possibility of transfer the mutt property through registration.
Immediately after assuming the charge of the mutt, the entire immovable properties have to be surveyed with the help of Tahsildar and all the encroachments shall be enacted, duly issuing notices under section 83. ఇది ఇచ్చింది కలెక్టర్. మరి నీకే కలెక్టర్ ఇచ్చాడు? నాకు ఇచ్చింది ఈ స్వప్నిల్ దొనకర్ పుండకర్ గారు ఈయనే. మరి మీకే కలెక్టర్ ఇచ్చాడో, ఏ జిల్లా కలెక్టర్ ఇచ్చాడో నాకు తెలియదు. ఇది ఇచ్చింది కూడా ఎప్పుడు ఇచ్చాడు? ఇది 10/2/2025, 10/2/2026, 10/2/2026 ఇచ్చింది. చూడండి, నేను ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాను? నేను 14/7/2025 నేను ఇస్తాను కంప్లైంట్. చూడండి, ఇవ్వండి, గ్రీవెన్స్లో ఉంది. ఇస్తే ఆయన ఇచ్చినటువంటి రిప్లై, కలెక్టర్ ఇచ్చినటువంటి రిప్లై. మరి ఈ రిప్లై కాదా ఇది? ఉంది. ఇంకా చెప్తున్నాం గవర్నమెంట్ ఇప్పుడు ఇన్ని ఉండి, ఇప్పుడు ఈ పోరాటం అంతా గత 80 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఎవరెవరికి? ఇటు గవర్నమెంట్కి, ఇటు బావాజీ మఠానికి ఈ పోరాటం జరుగుతుంది. దేనికోసం? ఆ మఠం తాలూకా ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఫైట్ చేస్తుంది. ఈ మఠం తాలూకు భూములు ఎలాగైనా ఆక్యుపై చేసి అమ్మేయాలి, ఇది ప్రైవేటువో లేకపోతే ఇంకోటి మా పర్సనల్ అని చెప్పేసి అమ్మేయాలని చెప్పేసి మఠం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో దేనికి ఇప్పుడు అనుకూలంగా తీర్పు వచ్చింది? ప్రభుత్వానికి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి అనుకూలంగా తీర్పు వచ్చింది. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు కోన రవికుమార్ అనే వ్యక్తి ప్రభుత్వంలో పార్ట్ కదా, వాటిని ప్రొటెక్ట్ చేయాలా లేదా? నీ మీద బాధ్యత ఉందా లేదా? కంచి దేనికి కడతాం? చేను కాపాడడానికే, చేను తినేయడానికే? నువ్వు చేస్తుంది ఏంటి? తినేస్తావా? తినేసి ఇంకేమో అవి ప్రైవేట్ ల్యాండ్స్ అని చెప్పి వాదిస్తావా? నువ్వు 409 సెక్షన్ 409 సెక్షన్ 420 ఐపీసీ దాని కింద నువ్వు చీటింగ్ కేసు అవుతావు, నువ్వు జైలుకి కూడా పోతావు. నువ్వు ఏదైతే మన ప్రెస్ మీట్ పెట్టేసి నువ్వు ఇచ్చావో, నువ్వు దమ్మున్నోడైతే రా కోర్టు ముందు అది చెప్పు. చెప్తే నీకు చెప్తాను అప్పుడు నువ్వెంత చెప్పగలవు, నువ్వెంత మునగడవు. ఉన్నాయి కదా, నువ్వు ప్రైవేట్ ల్యాండ్స్ అన్నావు, ట్రాన్స్ఫర్ రూల్ అన్నావు. ఒక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించు, ఒక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్. మఠం వాళ్ళు రాసి ఇచ్చారన్నా రైతులకి, నువ్వు పక్కన కూర్చున్న బ్రోకర్లే నువ్వు చెప్పిన రైతులు ఇచ్చారన్నావు కదా, ఒక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించు. నువ్వు చెప్పుపోని 22A ఉన్నది రిజిస్ట్రేషన్ చేసి వచ్చి, నువ్వు ప్రోహిబిటెడ్ ల్యాండ్స్లో ఉన్నది కలెక్టర్ ఇచ్చింది కాదు, నేను చెప్పింది కరెక్టు అన్నీ నాకే తెలుసు, మీకు ఎవరికి ఏం తెలుసు అని అంటావు కదా. నువ్వు చెప్పు, ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించగలవా? ఒక్కదానికి ఏమైనా సరే ఉందా పోనీ అక్కడ రిజిస్ట్రేషన్? కట్టుకున్న ఇళ్ళకి ఒక్కదానికి ప్లాన్ ఉందా? ప్లాన్ అప్లై చేయగలవా? ఎవరికైనా టైటిల్ ఉందా? పోనీ టైటిల్ డిక్లేర్ అయ్యి ఉందా? నువ్వు ఏం చెప్తాను, ఏం మాట్లాడుతాను నువ్వు? అలాంటి ప్రోహిబిటెడ్ ల్యాండ్స్కి, అనాథరైజ్డ్ లేఅవుట్కి తీసుకొచ్చి నువ్వు ఏం వేసావు? ప్రభుత్వ డబ్బులు తీసుకెళ్ళి సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేసావు. ఇది నువ్వు క్రిమినల్ ఆస్పెక్ట్ కాదా? ఒక మాలిఫైడ్ అన్డ్యూ ఇంటెన్షన్ కాదా ఇది? ఇంకా నువ్వు చెప్పావు, పెద్ద గట్టి మాట్లాడు. 2019, 2024 మధ్యన వైసీపీ ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరిగాయన్నావు, ఎన్నో చేశారన్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టావు, మమ్మల్ని అందరినీ తిట్టావు. నిజంగా నువ్వు దమ్మున్నోడు అయితే నీకు ఇదే నా పర్సనల్ సవాల్. నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ వదిలి లేకపోతే వైసీపీ పార్టీ వదిలి నీకు పర్సనల్గా నేను సవాల్ చేస్తున్నాను. నువ్వు నిజంగా తెలుగుదేశం పార్టీ కండువా వేసుకున్న వ్యక్తివి అయితే, నీలో ప్రవహించేది పసుపు రక్తమే కానీ అయితే 2019-24 మధ్య జరిగిన అక్రమాల మీద ఒక విజిలెన్స్ ఎంక్వైరీ వేయించు, ఒక సిబిఐ ఎంక్వైరీ వేయించు, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించు. నువ్వు ఎంక్వైరీ వేయించి నువ్వు ఇచ్చిన కంప్లైంట్ మీద నీతో పాటు పైన కోన రవికుమార్ అని సైన్ చేస్తే, నేను కింద చింతాడు రవికుమార్ అని సైన్ చేసి నీకు ఇస్తాను. నేను వస్తాను నీతో పాటు. దాని ఖర్చు ఎంత అయితే నేను సగం పెడతాను. బాధ్యులందరినీ జైల్లో అయ్యి నువ్వు దమ్మున్నోడు అయితే వేయగలవా? నీకు ఆ దమ్ముందా? 3 సంవత్సరాలు ఎదురు చూస్తాను, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలు కూడా ఎదురు చూస్తాను నువ్వు నీకు దమ్ము ఎంతో చూడడానికి. 3 సంవత్సరాల తర్వాత వచ్చేది మా ప్రభుత్వం. ఇప్పుడు నువ్వు బాధ్యులను జైల్లో వేయకపోతే అప్పుడు మేమేస్తాం, నన్ను నీ తోలుకొని తీసుకెళ్ళి జైల్లో కోర్టు ముందు నిలబెడతాను. ఇది నీకు నేను చెప్తున్నటువంటి సవాలు. నీకు చేతనైతే రా, నువ్వు స్వీకరించిన సవాల్ని. ఇదే నీకు చెప్తున్నాను. 3 years నేను చెప్తాను, వెయిట్ చేస్తాను నీకోసం. ప్రతిసారి కూడా అడుగుతాను. గవర్నమెంట్ నీదే ఉంది, నువ్వే ప్రభుత్వంలో ఉన్నావు. నీ మాట చెల్లితే
లేదు రా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాం, స్టేట్ డీజీ దగ్గరికి, నువ్వు సైన్ చేయి, నేను సైన్ చేస్తాను, 1914 మధ్య జరిగిన అక్రమాలు ఏమన్నా తీయిద్దాం, ఎలక్ట్రికల్ మీటర్లు డబ్బులు కలెక్ట్ చేశారని నువ్వు చెప్తున్నావు కదా, వాళ్ళు ఎవరితో ఎఫిడవిట్లు తీసుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గర ఏమి నోటరీ చేయించి ఎఫిడవిట్లు తీసుకో, కోర్టులో జైల్లో తోయి, ఎవడెవడైతే బాధ్యులు తోయగలవా? నీకు ఆ దమ్ముందా? నీకు ఇదే నా సవాలు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఇవన్నిటికి కూడా. ఇంకా నువ్వు నిజంగా కానీ ఏమైనా సరే నీకు చిత్తశుద్ధి ఉంటే నేను కొన్ని చెప్తాను, లీగల్ పాయింట్స్ కొన్నాను. నువ్వు నిజంగా వీటికుంటే వీటిని ఒక రెవెన్యూ వాళ్ళు కానీ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ తీసుకొచ్చి నీ పక్కన కూర్చుని వీటికి సమాధానం చెప్పు. ఇవి సదావత్తు భూములు అనేవి ట్రాన్స్ఫర్ చేయొచ్చునా చేయకూడదా చెప్పు. నువ్వు ఇది సదావత్తి అనేవి ట్రాన్స్ఫరబుల్ ల్యాండ్సా నాన్ ట్రాన్స్ఫరబుల్ ల్యాండ్సా? నువ్వు చెప్పడం కాదు, నీకు నోటికి మట్లాగా ఇటు తిప్పేస్తావు అటు తిప్పేస్తావు, నువ్వు చెప్పడం కాదు, ఒక రెవెన్యూ వాళ్ళు వచ్చి చెప్పించు. ఇంకా రెండోది, ఆ ల్యాండ్స్ 22A ఉన్నాయా లేవా? 22A ల్యాండ్స్లో ఉన్నవి రిజిస్ట్రేషన్స్ అవుతాయా అవవా? అవి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అవునా కాదా? ఇప్పుడు నువ్వు వేసినటువంటి లేఅవుట్ అక్రమమా కాదా? ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంటా కాదా? నువ్వు ప్లాన్కి అప్లై చేసావా లేదా? ఒక సుడాక్ కానీ లేకపోతే కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ కానీ లేకపోతే ఉడాక్ కానీ ఎందులోనైనా ప్లాన్ ఉందా? దానికి ఉందా? అట్లీస్ట్ ప్లాన్ కోసం అప్లికేషన్ పెట్టావా? అప్లికేషన్ పెట్టడానికి టైటిల్ ఉండాలి కదా. నా పేరు మీద భూమి ఉంటే నేను ప్లాన్ పెట్టడానికి, నా పేరు మీద టైటిల్ లేదు, ఎలా ప్లాన్ పెడతాను నేను? ప్లాన్ లేని దానికి రోడ్లు వేయొచ్చా? నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, అనాథరైజ్డ్ లేఅవుట్, ప్లాన్ లేని దానికి రోడ్లు వేస్తారా? వేయగలరా? అది ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లు తీసుకొచ్చి అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అని చెప్పేసి ఇదిగో మన పంచాయతీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఇచ్చి పెట్టిందే ఇది. చూడండి క్లియర్గా వాళ్ళు ఒక ఇది పెట్టారు, ఫ్లెక్సీ పట్టుకొని పెట్టారు వాళ్ళు. అది పీక్ అవతలు పారేసి నువ్వు ఒక 100 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని కూర్చున్నావు. నేను ఎందుకు ఎంత పర్టికులర్గా చెప్తున్నానంటే 100 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని కూర్చున్నావు, నువ్వు దోచుకోవాలనుకుంటున్నావు. నిజంగా 400 సంవత్సరాలు బట్టి అక్కడ రైతులు పండిస్తున్నారు, ఆ పండించిన రైతుల తాలూకు వారసులకు పోనీ ఏం దక్కినా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. వాళ్ళ దగ్గర నేను బెదిరించి రీసెంట్గా ఒక టీచర్ దగ్గర అండి 2 ఎకరాలు బెదిరించి 30 లక్షలకు తీసుకున్నాడు ఆయన. రేపు ఈ 3.5 ఎకరాలు లేఅవుట్ అయిపోయిన తర్వాత ఆ లేఅవుట్ వేస్తాడు, అందుకు ఎంత బాధపడిపోతున్నాడు ఆయన. వీటన్నింటికి నేను ఇప్పుడు ఏవైతే క్వశ్చన్లు అడిగానో వీటన్నింటికి కూడా నువ్వు ఒక రెవెన్యూ వాళ్ళు కానీ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ పక్కన పెట్టి చెప్పు, లేదు వాళ్ళతో నువ్వు డిక్లరేషన్ ఇప్పించు, రెవెన్యూ వాళ్ళతో కానీ ఇంజనీరింగ్ వాళ్ళతో కానీ డిక్లరేషన్ చెప్పించు. నీ పక్కన బ్రోకర్లు వాళ్ళని కూర్చుని పెట్టడం కాదు, ఒక రెవెన్యూ వాళ్ళని కూర్చుని పెట్టి నువ్వు ఏవైతే నేను అడిగిన వాటికి సమాధానం చెప్పించు. లేదు ఇంకా అవన్నీ ఎందుకు, నువ్వు ఒక కామన్ ప్లాట్ఫామ్ చెప్పు. నువ్వెంత మరి చదువుకొని వస్తావో, ఒక అడ్వకేట్ని తీసుకొని వస్తావో తీసుకొని రా, దీని మీద డిస్కస్ చేద్దాం, మనం ఓపెన్ డిబేట్కి పెడదాం. నేను నిజంగా నువ్వు తెచ్చిన లాయర్లు నిన్ను కుక్క దొబ్బులు పెట్టేసి కోన్ రవికుమార్ నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసినవన్నీ వెధ పనులు, అక్రమాలు, అన్యాయాలు అని చెప్పేసి నువ్వు తెచ్చిన లాయర్లు వెళ్ళిపోకపోతే నేను ఇంకొకసారి దాని గురించి మాట్లాడు. నువ్వు ఎంతమంది లాయర్ని తీసుకుని వస్తావు తీసుకున్నాను, ఇదిగో ఇవే కోర్టు తీర్పుని తీసుకుని వస్తాం, చదువుదాం. ఇది కూడా మీకు ఓపెన్ సవాలే. నేను ఎక్కడైనా ఆక్యుపై చేసినట్టు ఉంటే చెప్పండి. వెన్నెల వలస ల్యాండ్స్ గురించి నువ్వు ఊరకనే మాట్లాడావు, వెన్నెల వలస ల్యాండ్స్ గురించి అని నేను ఊరకనే మాట్లాడాను అంట. వెన్నెల వలస ల్యాండ్స్ ఇవి చూడండి, 2014-19 మధ్యన ఆయన అప్లై చేసింది. ఇది ఎవరి సంతకం అండి? ఇది